నోవహు జల ప్రళయం అప్పుడు ఏం జరిగింది? మొత్తం కూడా నీటిమయమైపోయింది. కానీ రెండోసారి నేను నీటిమయం చెయ్యను అని ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. దానికి గుర్తుకే మీరు చూడండి, ఇంద్రధనుసు మీ అందరికి తెలుసు కదా. ఇంద్రధనుసు అందరికి కనిపిస్తా ఉండదు కదా, కొన్నిసార్లు కనిపిస్తా ఉండదు. అది దేవుడి పెట్టినటువంటి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. దేవుడు ఉండో అని మీరు నమ్మటానికి ఇంద్రధనుసే. అర్థమైందా మీ అందరికీ? ఇంద్రధనుసు ఎంతమంది చూశారు ఇక్కడ ఉన్నోళ్ళు? వెరీ గుడ్, అందరూ చూశారు పిల్లలతో సహా. వెరీ గుడ్, వెరీ నైస్. అంటే దేవుడు నిబంధన వాస్తవం, దేవుడు చెప్పింది వాస్తవం. రెండోసారి ఆయన ఏం చేస్తానంటే తెలుసా? ఈ భూ ప్రపంచం మొత్తాన్ని కూడా నేను అగ్నితో కాలివేయబడతా ఉంది.